ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మ్యాంగో మూస్. మ్యాంగో మూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మామిడి పండు, పన్నీర్, కండెన్స్డ్ మిల్క్. సో అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము మామిడి పండుని మనము ఫస్ట్ ప్రాసెస్ చేసేసుకుందాము. సో దీన్ని మనము ఫస్ట్ స్కిన్ పీల్ చేసేసిన తర్వాత, స్కిన్ అంతా తీసేసిన తర్వాత తొక్క తీసేసి ముక్కల కింద చేసుకొని వాటిని అక్కడి నుంచి మొత్తం అంతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతా కూడా ఇది బ్లెండింగ్లోనే అయిపోతుంది. మొత్తం మనం దీనికి కుకింగ్ ఏమీ అవసరం లేదు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పటికి ఎగ్జాక్ట్గా మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో చక్కగా కట్ చేసేసుకున్న ఫస్ట్ అంత స్కిన్ తీయటం అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుని సో ఫస్ట్ మనము మ్యాంగోని కొంచెం అంతా ఇక్కడ కట్ చేసేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ కింద నేను ఈ బ్లెండర్ జార్లో కట్ చేసేసుకుంటున్నా. సో ఇది మనము గార్నిష్కి యూజ్ చేసుకుందాము. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. సో ఇది యాడ్ చేసేటప్పటికి ఎక్సలెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే పాలు, పంచదార అనేది ఎంత మధుర పదార్థం కదా. సో మామిడి పండుతో కలిస్తే ఇంకా ఎంత చక్కగా ఉంటుంది. సో దీన్ని మనము వాటర్ లాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఎంత స్మూత్గా చక్కగా బ్లెండ్ అయిపోయింది కదా. సో దీంట్లో ఆల్రెడీ మనకి కండెన్స్డ్ మిల్క్ ఇందులో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే పన్నీర్ యాడ్ చేద్దాము. సో పన్నీర్ యాడ్ చేసేటప్పటికి దీని న్యూట్రిషన్ క్వాలిటీ అనేది చాలా హై అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది కాన్సన్ట్రేటెడ్ మిల్క్, మామూలు మిల్క్ కాదు. సో కాన్సన్ట్రేటెడ్ మిల్క్ మనకి చక్కగా కాల్షియం కంటెంట్ ఇంక్రీజ్ అయిపోతుంది, ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ కూడా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను పన్నీరు. దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాము. కరెక్ట్ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా. సో ఇలాగా ఒక డాలప్ లాగా పడుతూ ఉండాలన్నమాట ఇది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక మనకి చక్కటి మ్యాంగో మూస్ ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది. సో దీంట్లో కొంచెం మనము మ్యాంగో పీసెస్ మిక్స్ చేసుకోవచ్చు, లేదా మ్యాంగోతో గార్నిష్ చేసుకోవచ్చు. సో దీన్ని మనము చక్కగా సర్వ్ చేసేసుకుందాం. సో వీటిని చక్కగా సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫుడ్ ఎంత రుచిగా ఉండినా కానీ అది కరెక్ట్గా సర్వ్ చేసుకోకపోతే దాని రుచి సగం తగ్గిపోతుందంట. సో చూసుకుని జాగ్రత్తగా మనం దాన్ని సర్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ డోలప్ తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను. నీట్గా చూడటానికి
చక్కగా ఉండేటట్టు సర్దేసిన తర్వాత దీనిపైన కొంచెం మనము మ్యాంగో స్లైసెస్ గార్నిష్ చేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కరెక్ట్గా భోజనం అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనకి అంటే ఊరికనే జస్ట్ చిల్ అయితే సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం గట్టిగా అవ్వాలా, దాన్ని బట్టి మనము రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో మామూలుగా నార్మల్గా పెట్టడం లేకపోతే ఫ్రీజర్లో గడ్డ కట్టేటట్టు ఐస్ అయ్యేటట్టుగా ఫ్రీజర్లో పెట్టడం అనమాట. రెండు కూడా చక్కగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని ఇంకా కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి అంటే మనము కొన్ని నట్స్ కానీ సీడ్స్ కానీ క్రష్ చేసి దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. వేరే బ్రైట్ కలర్ రెడ్ కలర్ ఫ్రూట్స్ని చెర్రీస్ లాంటివి దీనిపైన యాడ్ చేసుకుంటే ఇంకా చక్కగా కనిపిస్తుంది. న్యూట్రిషనల్ వాల్యూ కూడా చక్కగా పెరుగుతుంది. సో ఇది మనకి పెరిగే పిల్లలకి ముఖ్యంగా, ఎందుకంటే పన్నీర్ అవంతా కాల్షియం అంతా కూడా యాడ్ అయ్యింది, బోల్డ్ అని వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, పొటాషియం సోడియం అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇందులో. సో చక్కగా పెరిగే పిల్లలకి, టీనేజ్ వాళ్ళకి, అలాగే ఏదైనా స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటారు కదా, అంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్న పిల్లలు బాగా అలసిపోయి ఉంటారు అనమాట. వాళ్ళకి ఇలాంటి డెజర్ట్ చేసి ఇచ్చారనుకోండి, ఇది స్నాక్లా కూడా ఇవ్వచ్చు అనమాట. వచ్చిన వెంటనే కనుక ఈ డెజర్ట్ మనము పిల్లలకి ఇస్తే కనుక అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మిల్క్తో కూడుకున్నటువంటి ప్రోడక్ట్ కాబట్టి రెగ్యులర్గా మ్యాంగో జ్యూస్, మిల్క్ కలిపిన మ్యాంగో జ్యూస్ కాకుండా ఇలా మూస్లాగా చేసిస్తే కనుక అది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి. క్వాంటిటీ తక్కువే ఇవ్వచ్చు, కానీ అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా పిల్లలకి వచ్చేస్తాయి అన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి.